స్వీట్ కార్న్ ఒక విజిల్ తెప్పించుకుంటున్నామండి. మనం పేస్ట్కి ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం పచ్చిమిరపకాయలు, చిన్నది అల్లం, దాల్చిన చెక్క, ఇదిగోండి 4-5 లవంగాలు, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకుందామండి. ఇదిగోండి పెనం తీసుకుందామండి. ఇప్పుడు కర్రీలోకి తాలింపుకి ఆయిల్ వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఇప్పుడు వేసేసుకుందామండి. ఇదిగోండి ఇది కొంచెం వేగించుకుందామండి. ఇదిగోండి ఇది వేగుతుంది కదా, కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుందామండి. మసాలా అవసరం లేదు, ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడే మనం దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాం కదండి, అందుకు. అదిగోండి కారం వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. టేస్ట్ సరిపడగా సాల్ట్, ఇదిగోండి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవే చాలండి, ఇంకేం వేయక్కర్లేదు మనం. ఇవి వేగిన తర్వాత బాగా అప్పుడు మనం కార్న్ వేసేసుకుందాం, స్వీట్ కార్న్. ఇది చూసారా అండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కార్న్ వేసేసుకుందాం అండి. ఇదిగోండి చూసారా, దగ్గరికి వేగింది కదండి. ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాం అండి, కొంచెం లైట్గాని. వాటర్ వేసుకున్నాక మగ్గిన తర్వాత ఆపేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఉడకపెట్టిన వాటర్ ఉంటాయి కదండి, అవే వేసేసుకున్నానండి. అయిపోయిందండి, దగ్గరికి వస్తుంది కదండి, ఇంకా కట్టేసుకుందాం అండి. ఇలా చాలా ఈజీ రెసిపీ అండి, చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఇది.